హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. తాజాగా ఈ కల్తీ లిక్కర్ ఉదంతానికి సంబంధించిన దాంట్లో జోగి రమేష్ అరెస్టుని ఎలా చూస్తారు? అంటే జోగి రమేష్ గారి అరెస్ట్ సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది రాజకీయ కక్షతో చూడొచ్చు, తెలుగుదేశం పార్టీ ఇంకో రకంగా చూడొచ్చు. నా పాయింట్ ఏంటంటే, విచారణ రాజకీయ కోణంలో జరుగుతుందా లేదా అనే దానికన్నా సమాజం కూడా విచారణ జరుగుతుందనే మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత వ్యవస్థలది. ఇప్పుడు జోగి రమేష్ గారి ఎపిసోడ్లో ఆయన సవాల్ చేయడం, వీరు మాట్లాడడం, గతంలో వారు చంద్రబాబు గారి ఇంటికాడ యాక్టివిటీ, ఆయన పోయి గుడిలో పోయి ప్రమాణం చేయడం, ఇవి ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి. ఎందుకు డామినేట్ చేస్తాయి? విచారణ అనేది ఒక వరుస క్రమంలో జరగాలి. ఇప్పుడు ఈ లిక్కర్ సంబంధించిన కల్తీ లిక్కర్ అనేది ఏదైతే మనం మాట్లాడుతున్నామో, దీనికి మూలం ఎక్కడ? తమలపల్లిలో ఉన్నటువంటి ములకల చెరువుకు సంబంధించి ఆనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తే కీలకం అని చెప్పి భావించి తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. మిగతా విచారణ సంగతి మళ్ళీ మాట్లాడదాం. సస్పెండ్ చేసింది, కానీ ఇప్పటి వరకు వారు అరెస్ట్ కాలేదు. దాని కొనసాగింపుగానే కృష్ణా జిల్లాలో సంబంధించి జరిగినటువంటి ఈ కల్తీ మద్యం, దీంట్లో జనార్దన్ రావు ఆయన దొరకడం, అరెస్ట్ చేయడం చేశారు. ఇక్కడ నిజానికి ఏ పాత్ర ఉంది జోగి రమేష్ దాని విషయం విచారణ సమస్య చెప్పాలి, కోర్టులు నమ్మాలి. అయితే మనకు పైకి కనిపిస్తున్న అంశాలు ఎట్లా ఉన్నాయి? ఒక రాజకీయ కోణంలో జరిగిందా అనే మెసేజ్ ఇండైరెక్ట్ గా ఇస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరించే తీరు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల నాయకులు అరెస్ట్ చేసినప్పుడు ప్రత్యర్థుల మీద ఇట్లాంటి వస్తుంటాయి, దాన్ని కాదని లేదు, దాని ఆధారంగా చేసుకునేదో ప్రభుత్వం తప్పు చేసింది అన్ను. కానీ వరుస క్రమం చూసినప్పుడు కొన్ని ఘటనలు జరిగి ఉండాల్సింది కాదు. జోగి రమేష్ గారు తప్పు చేశారా, ఒప్పు చేశారా, అరెస్ట్ ఖండన మండలంలో నేను చేయదలుచుకోలేదు, కానీ 2-3 జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది. ములకల చెరువు విషయంలో వాళ్ళు లోపల ఏం ప్రయారిటీ ఇస్తున్నారు తెలియదు, కానీ జగదీశ్వర్ ఎవరున్నారు ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయనకి జయచంద్రారెడ్డిని అదుపులో తీసుకోవాలి. ఒక జయచంద్రారెడ్డి పాత్ర లేదంటే ఎవడో ఒక పాత్ర దాంట్లో ఉంది కదా, లేకపోతే బయటపడుతుంది, దానిపైన సీరియస్ గా ఉందన్న మెసేజ్ వెళ్ళాలి. అలా కాకుండా రెండోసారి దొరికిందని సీరియస్ మెసేజ్ వెళ్ళడం, దాన్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి గమ్మునున్నారనే మెసేజ్ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది మంచిది కాదు. రెండో అంశం, ఈ కేసుకు సంబంధించిన సాయి గారు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉంది. సహనిందితులు విచారణ సమయంలో చెప్పే సాక్ష్యాలు, ఆధారాలుగా సాక్ష్యంగా కోర్టు పరిగణించబడదు. జడ్జి ముందు చెప్పేదే ఆధారంగా తీసుకోబడుతుందని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఇప్పుడు జోగి రమేష్ గారు ఒక నిందితుడు, జనార్దన్ రావు అనే ఇంకొక నిందితుడు అనుకుందాం కాసేపు. మరి ఆయన సహనిందితుడు కదా జనార్దన్ రావు, ఆయన చెప్పే విషయాలు ఆధారంగా చేసుకుని ఏకంగా అరెస్ట్కి పోవడం కరెక్టా? 2, సహనిందితులు చెప్పే సాక్ష్యం కోర్టు పరిగణించుకోవచ్చు, కానీ విచారణ సమస్యలు ఫర్దర్ విచారణకు వాడుకోవచ్చు. దాన్ని నేను తప్పట్ను. వాళ్ళు ఏదో సమాచారం ఇస్తారు, వాడుకోవచ్చు. విచారణకి వాడుకుంటున్నారా, ఏకంగా అరెస్ట్ వరకు వెళ్ళిపోయినారా? ఇప్పుడు విచారణ సంబంధించి వాడుకోవడం ఎలా? వారు ఏదో సమాచారం ఇచ్చింటారు, మా అనుబంధం ఇది, మా సంబంధాలు ఇవని. దాని ఆధారం చేసుకుని జోగి రమేష్కి ఒక నోటీస్ ఇచ్చి, ఆ నోటీస్ ఆధారంగా చేసుకుని విచారించి 2-3 సార్లు పిలిచి విచారించి, ఆ తర్వాత తగిన ఆధారాలు దొరికాయి, నమ్మకం దొరికింది అనుకుంటే ఇచ్చేవచ్చు. ఇట్లాంటి ధోరణికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది నాకు అర్థం కాని ప్రశ్న. రెండోది, ఆ తర్వాత ఆయన వీడియో బయటకు వచ్చేసింది. అది రావడం అనేది ఒక అనుమానం తావిస్తుంది. తర్వాత ఐఆర్ఎస్ కార్స్ అనేది ఒకటి మన చర్చ వచ్చింది. అది ఎలా ఇవ్వగలుగుతారు? ప్రభుత్వం చేసిందా, ఎలా చేసే పక్కన ఆయన అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు, ఆయనకి ఏం అవసరం ఉంది? ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారాన్ని చేయాల్సిన అవసరం ఆయనకే ఉంది. నిందితుడు ఎప్పుడు కూడా ముఖ్యంగా ఇలాంటి మాల్ ప్రాక్టీస్ దొరికినోడు నేను బయటపడితే చాలు అనుకుంటాడు. రాజకీయాల అవసరం ఏమవుతుంది? ఇట్లాంటి వరుస ఘటనలు చూసినప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ అని ప్రజలు అనుకోవడానికి ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా విచారణ జరగాల్సిన తీరు మాత్రం విశ్వసనీయత ఉండాలి, ప్రజలు నమ్మాలి, విచారణగా జరిగేట్టుగా ఉండాలనే మెసేజ్ ఇవ్వడంలో మాత్రం విచారణ సమస్యలు వ్యవహరించే తీరు నష్టం కలిగిస్తా ఉంది. దాన్ని మార్చుకుంటే సరిపోతుంది. ఇంకా అరెస్టులో ఆయన మంచి అట్లు అనేది కోర్టు చెప్పాలి. రైట్. మరొకటి, కొండారెడ్డి అనేటటువంటి విద్యార్థి సంఘ నేత డ్రగ్స్ తో పట్టుబడ్డాడు అని చెప్పి పోలీసులు అరెస్ట్ చూపెడితే, అసలు వాళ్ళు చెప్పిన టైంకి అతను లేడు, పొద్దున్నే అరెస్ట్ చేశారు, అది కూడా అతని దగ్గర ఏమీ లేవు, వీళ్ళు అరెస్ట్ చేసి అతని మీద కేసు ఇరికించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంటే, హోంమంత్రి అనిత వచ్చేటప్పటికి డ్రగ్ ఫెడలర్స్ లేకపోతే గంజాయి వాళ్ళు వీళ్ళందరూ వైసీపీలోనే ఉంటారు, అసాంఘిక శక్తులన్నీ ఇటు ఈవెన్ లిక్కర్ కానీ డ్రగ్స్ కానీ ఇవంతా వాళ్లే అనడానికి సాక్ష్యమని సాక్షాత్తు హోంమంత్రి చెప్తున్నారు. ఎలా చూడాలి? హోంమంత్రి గారు మొదటి నుంచి కూడా హోంశాఖ మంత్రి అనే దానికి కూడా తెలుగుదేశం పార్టీ లీడర్ గా వైసీపీని స్ట్రాంగ్ గా కొట్టే మనిషిగానే ఎక్స్పోజ్ అవుతున్నారు. తప్పేం లేదు, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థి, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ ఒక మినిస్ట్రీ వచ్చిన తర్వాత ఇంకొంచెం సాంకేతిక అంశాల జోలికి వెళ్ళి మాట్లాడితే బెటర్. ఇప్పుడు హోంమంత్రి గారు ఎలా స్పందించవచ్చు?
రాజకీయ నాయకురాలే వారు వైసీపీకి ప్రత్యర్థి ఘాటిగా మాట్లాడతారు, దాన్ని నేను తప్పట్ను. కానీ మీరు హోంమంత్రిగా ఉన్నారంటే సాంకేతిక అంశాలు 90% ఉండాలి, 10% రాజకీయాలు ఉండాలి. 90% రాజకీయ అంశాలకు వెళ్ళిపోతే ఏమవుతుందంటే రాజకీయాలు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి విచారణ జరుగుతుందనే మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. కానీ కొన్ని ముఖ్యంగా హోంశాఖ, ఫైనాన్స్ శాఖ ఇట్లాంటి శాఖలు కొంచెం ప్రత్యేకంగా చూసుకోవాలి. ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినారు, మాకు ఆధారాలు ఉన్నాయి చెప్పండి, ఆధారాలు ఉన్నాయి, ఇదిగో ఆధారాలు. అసలు సిట్ ద్వారా, పోలీసుల ద్వారా ప్రజలు ఎంత చెప్పాలో కోర్టుల ముందు పెడతారు కాబట్టి ప్రజలకు ఎంత చెప్పాలో అంతవరకు విశ్వసించే ఆధారాలు చూపించండి, అరెస్ట్ చేయండి, చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి, తప్పలేదు. కానీ దానికి ఇచ్చే ప్రయారిటీ కన్నా డ్రగ్స్ బ్యాచ్ అంతా వైసీపీలో ఉన్నారు అంటే ఇంకా డైల్యూట్ అయిపోతుందా? అంటే తెలుగుదేశం పార్టీ దృష్టిలో వైసీపీ డ్రగ్స్ పార్టీ, వైసీపీ దృష్టిలో తెలుగుదేశం డ్రగ్స్ పార్టీ, సమాజం అనుకుంటే ఇద్దరు దిక్కుంటారులే అనుకుంటారు. కొండారెడ్డి కూడా అట్లాంటి బ్యాచ్ లో ఒకటి అనుకుంటారు. ఇప్పుడు ప్రజలు నమ్మరు కదా, ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి. కాబట్టి విచారణ సమయంలో పొదుపుగా మాట్లాడాలి. కాబట్టి నిజానిజాలు తేలనివ్వండి కోర్టులో. కానీ వరుస అరెస్టులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మొన్న ఒక సందర్భంలో మీకు గుర్తుంటే డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయితే సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది, మేము నమ్మట్లేదు, సోషల్ మీడియాలో ఒక ఎత్తున అరెస్ట్ చేస్తే దానికి బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి లేకపోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఏకంగా ఆయన్ని డ్రగ్స్ కేసులు ఇరికించేసండి, సిబిఐ వరకు పోయింది. అది ఏమైందో చూడాలి. ఇట్లాంటి జరుగుతున్న రాష్ట్రంలో నేచురల్ గా కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఇది కూడా ఆ కోణంలో ఉందని వైసీపీ అంటుంది, వాళ్ళ పార్టీ కాబట్టి. రేపు మీరేం చేస్తారు? వాళ్ళ పార్టీ అయితే డ్రగ్స్ పార్టీ అంటారు, వాళ్ళు మీ పార్టీ ఇప్పుడు కల్తీ మద్యం జరుగుతుంది ఎక్కడని వాళ్ళు అంటారు. దీనివల్ల ఏమవుతుంది? వాద వివాదాలు ఎక్కువైతే వాళ్ళది ఒక పార్టీ, వీళ్ళది ఒక పార్టీ, ప్రభుత్వం పోయింది, వ్యవస్థలు పోయినాయి. అంటే హోంమంత్రి గారి వ్యవస్థలో, అందరూ వ్యవస్థలో భాగమే. హోంమంత్రి గారు విచారణ అధికారిగా శాఖకు మంత్రికి హెడ్ క్వార్టర్ లో ఉన్నారు కాబట్టి ఆమె 90% సాంకేతిక అంశాలు మాట్లాడాలి, 10% రాజకీయాలు మాట్లాడాలి. తెలుగుదేశం రాజకీయాలు మాట్లాడాల్సిన వైసీపీ చేసిన ఇతరులు మాట్లాడితే బెటర్. ఆమె ఎక్కువ రాజకీయాలు మాట్లాడితే ఏమవుతుందంటే అసలు విషయం పక్కకు పోయి రాజకీయ కోణం వచ్చి ప్రజలు నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది కల్తీ లిక్కర్ ఉదంతం తర్వాత అంతకు ముందు బెల్ట్ షాపులు దాదాపుగా రాష్ట్రంలో 1,00,000 దాకా ఉన్నాయంటూ రాసిన ఈనాడు జ్యోతిలో ఇప్పుడు జ్యోతి అకస్మాత్తుగా ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. 25% మద్యం అమ్మకాలు పడిపోయినాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 400 కోట్లు తక్కువ, లాస్ట్ మంత్తో పోల్చుకుంటే 99 కోట్ల రూపాయల దాకా తక్కువ మద్యం అమ్మింది. బెల్ట్ షాపుల మీద ఇప్పుడు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది, కఠిన చర్యలు తీసుకుంటోంది. కేవలం మద్యం దుకాణంలోనే తీసుకునే పరిస్థితి ఇచ్చింది. దాంతో మొత్తం సీన్ మారిపోయి ఆదాయం పడిపోయింది అన్నటువంటిది వార్త. దీన్ని ఏమంటారు? అంటే సహేతుకమైనటువంటి ఆర్గ్యుమెంట్ లేకపోతే ఎట్లే ఉంటాయి సాయి గారు. అంటే నేను డైరెక్ట్ గా వినలేదు కానీ మీరు అన్న మాటల్లో వచ్చిన మాట ఏంటి? మద్యం ఆదాయం పడిపోయింది అనగానే జనరల్ పీపుల్ ఏమనుకుంటారంటే ఈ బెల్ట్ షాపులు పెరిగాయి అనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు మద్యం ఆదాయం ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఎక్కడ కొనుక్కోవాలి? మద్యం షాపులో కొనుక్కోవాలి. ఇది రికార్డెడ్. మద్యం షాపుల్లో అమ్మే ప్రతిదీ రికార్డెడ్. బెల్ట్ షాపులు అనేది అన్ రికార్డెడ్. దాంట్లో కల్తీ మద్యం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అనేది వేరే సంగతి. ఏదంటే అన్ రికార్డ్. అది రికార్డుగా జరుగుతున్న ఆదాయం తగ్గుతూ ఉందంటే రెండు జరగాలి. ఒకటి, ప్రజల్లో చైతన్యం వచ్చేసి ప్రభుత్వం ఏమైనా చైతన్య కార్యక్రమాలు చేసి మనం తాగడం అనవసరం తగ్గించుకోవాలి. తగ్గితేనే కొనుగోలు తగ్గితే ఆదాయం తగ్గుతుంది. లేదా ఏరే మార్గాల ద్వారా మద్యం అమ్ముతా ఉండాలి. ఇప్పుడు దేన్ని ప్రామాణికం తీసుకుందాం? ప్రజలకు చైతన్యం వచ్చి చూస్తా ఉంటే వాతావరణం తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతామని తప్ప ఇది ఒకప్పుడు మద్యం అనేది వ్యసనం, ఇప్పుడు మద్యం అనేది ఫ్యాషన్. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఫ్యాషన్ గా మారితే ఏంటంటే ఫ్యాషనే కదా, వ్యసనం కాదు కదా, తీసుకున్నాడు ఓపుకున్నాడు తీసుకుంటున్నాడు. ఒకప్పుడు నా అనుభవం కూడా మద్యం హోటల్కి వెళ్తే మద్యం తాగేవాడు ఒకడు నామూషిగా ఉండేవాడు, అంటే ఒకడే ఉండేవాడు, ఇంకా 4-5 ఉండేవాడు. ఇప్పుడు మేము నామూషి ఫీల్ అవుతున్నాం, నలుగురు తాగా మనం ఒకటి తాగలేని పరిస్థితి వచ్చేస్తా ఉంది. అంటే సంఖ్య పెరిగింది. పెరిగినప్పుడు ఇప్పుడు అనస్పతిగా తగ్గిందంటే నేను చెప్పిన 2 కారణాలు. చైతన్యం వచ్చి మీరు చైతన్యం చేసి తగ్గించారా, లేదా బెల్ట్ షాపులు పెరిగినాయా? మళ్ళీ ఇంకా బెల్ట్ షాపులు తగ్గించాయని వాదన తీసుకొస్తే సింక్ కుదరట్లా. నేను జనరల్ లాజిక్ తో మాడుతున్న ఆధారాలు లేదు. కాబట్టి ఇంకా మద్యం సిండికేట్స్ ఈ ఏదైతే షాపులు ఈ దొంగతనంగా అమ్మేది ఉన్నాయో బెల్ట్ షాపులు తగ్గాయంటే ఉన్నాయని ఏదో అర్థం. సంతోషం, తగ్గితే సంతోషమే, తగ్గిస్తే మంచిదే. కానీ ఉన్నాయని ఒప్పుకున్నాడు, అదేదో ఒప్పుకోండి. ఒక సంఖ్య చెప్పకపోయినా 1,50,000 పక్కన పెడేస్తే బెల్ట్ షాపులు ఈ రోజు నుంచి ఒక వారం రోజుల్లో డ్రైవ్ ఇస్తున్నాము, బెల్ట్ షాపులు పర్మిషన్ అనేది అంగీకరించము. పైపెచ్చి సాయి గారు ఈ మధ్య కాలంలో షాపుల పక్కన పర్మిట్ రూములు అనేది ఒకటి అలౌ చేశారు. ఒక 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఫీజు కడితే పర్మిట్ రూములు జస్ట్ లైక్ మినీ బార్స్. ఇది సౌకర్యం. ఇవన్నీ అంటే అర్థం ఏంటి? షాప్ పక్కనే కూర్చొని మినీ బార్ లాగా పర్మిట్ రూమ్ పెట్టి తాగుతారు. ఇప్పుడు ఇంటికాడ తెచ్చుకు తాగివాడు ఇంట్లో వాళ్ళు తిడతారో ఏదో గొడవ పడతారని భయపడి ఒకటి తాగుతాడు. ఆడ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు పెరిగే తప్ప పర్మిట్ రూములు పెరిగిన తర్వాత తాగే సంఖ్య పెరుగుతుంది ఇంకా. కాబట్టి
ప్రభుత్వ వాదనలు చేసేదానికి అటు జరుగుతున్న మధ్య వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆ గందరగోళాన్ని ప్రభుత్వం నివారించుకుంటే మంచిది. రైట్. అంటే వాస్తవంగా ఇంత తగ్గడం అంటే అకస్మాత్తుగా తగ్గడం అంటే ఈ కల్తీ లిక్కర్ ఇంపాక్ట్తో తాగడం మానేయడము, లేకపోతే గనక వీళ్ళ వల్ల అని కాదనుకోవాలా? అంటే బెల్ షాపులు అయితే వాళ్ళ కాదు కదా, చాలా రోజుల నుంచి ఉంది కదా. కల్తీ మద్యం వల్ల తగ్గతారు అంటే మద్యంలో కల్తీలు వస్తున్నాయి కాబట్టి తాగేటప్పుడు భయంతో తగ్గించుకున్నారా అనే లాజిక్ ఇక్కడ వస్తా ఉంది. నేను అనుకుంటుంది ఏమంటే ఇది ఎంత ప్రభుత్వం చైతన్యం ద్వారా తగ్గిందనేది ఇంపాసిబుల్, పెరిగే సంఖ్య పెరుగుతా ఉంది. అయితే బెల్ట్ షాపులు పెరిగితేనే ఈ దాబులు తగ్గుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల క్రితం ఒక ఎక్స్లో స్పందించాడు. మొదటి 5 నెలలు 2024 నుంచి 5 వరకు ఎంత మద్యం అమ్మింది, ఆదాయం ఎంత వచ్చింది, అప్పుడు ప్రభుత్వ షాపులు ఉన్నాయి. అంటే దీంట్లో 3 నెలల పాటు 2 నెలల పాటు 2.5 నెలల పాటు ఎలక్షన్ కమిషన్ సారథ్యంలో రాష్ట్రం ఉండింది. 2.5 నెలల పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే ప్రభుత్వం షాపులు తెలుగుదేశం పార్టీ ప్రైమరీగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ షాపులే ఉన్నాయి కదా, దాన్ని జగన్ గారు ఒక లెక్కగా తీసుకున్నాడు. కాబట్టి ఈ మొదటి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ షాపులు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చింది, అదే 5 ఏళ్ళ తర్వాత 1 ఇయర్ తర్వాత కంప్లీట్ గా ప్రైవేట్ షాపులు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం కేవలం 3% పెరిగింది. అంటే 3.10%, మామూలుగా అయితే 10% హైక్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. పెరిగిందంటే ప్రైవేట్ వెళ్ళిన తర్వాత బెల్ షాపులు అన్నీ పెరిగి ఆదాయం ప్రభుత్వానికి రావాల్సింది తగ్గిపోతుంది అని లెక్క ఆయన చెప్పినాడు. అది సిబిఎస్ఈ కాగ్ లెక్కల ఆధారంగా తీసుకొని ఇప్పుడు దీన్ని కూడా అట్లే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రైవేటు కల్తీ మద్యమా ఏంటి పక్కన పెడితే ఈ బెల్ట్ షాపులు లాంటిది అనధికారిక అమ్మకాలు పెరిగినప్పుడే ప్రభుత్వ అమ్మకాలు తగ్గుతాయి తప్ప, లేకపోతే ఒక సందర్భంలో తగ్గుతుంది. చైతన్యం పెరిగి ప్రజలు తగ్గితే తప్ప ఈ కల్తీ వచ్చేసిందని భయపడిపోయి ఇంకో దానికో తగ్గే పరిస్థితి ఉండదు. రైట్. జగన్ పద్దాక బెంగళూరులోనే ఉంటున్నాడు, అదేదో విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తున్నాడు అన్న విమర్శల మధ్యన ఇప్పుడు రావటం, రైతుల దగ్గరికి వెళ్ళటం, తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ పడుకుని తుఫాన్ అయిపోయిన తర్వాత వారానికి వచ్చి పరామర్శించడం ఏంటి అన్నటువంటిది ప్రధానంగా అధికార పక్షపు ఆరోపణ. అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, వరదలు వచ్చినప్పుడు కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలనేది వారి యొక్క స్టైల్. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంది ఇట్లాంటి వరదలు తుఫాన్లు విపత్తులు వచ్చినప్పుడు వివిఐపీలుగా ఉండేవాళ్ళు. వీలైనంత వరకు ఆఫీసుల్లో ఉంటూ కావలసిన సపోర్ట్, ఫైనాన్స్ కావచ్చు, ఇతర ఆదేశాలు ఇస్తూ మానిటరింగ్ చేయాలి. సిబ్బంది కింద పని చేస్తే స్మూత్ గా జరుగుతుంది. ఈ వివిఐపీలు రాజకీయ నాయకులు వచ్చే వల్ల వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుంది అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ లేదు సీఎం మంత్రులు వస్తే దాని ప్రయారిటీ పెరిగి ఇంకొంచెం ఫోకస్ పెరుగుతుంది అనేది ఒక వాదన. మీ స్టైల్ మీది, జగన్ గారి స్టైలు చంద్రబాబు గారు ఒప్పుకోరు, చంద్రబాబు గారు జగన్ గారు ఒప్పుకోరు, అవసరం కూడా లేదు. అల్టిమేట్ గా ప్రజలకు జరగాల్సింది జరిగిందా లేదా, చంద్రబాబు గారు పోయారా జగన్ గారు పోయారా ఇది ప్రశ్న కాదు. అల్టిమేట్ గా ప్రజలకి మెరుగైన సౌకర్యాలు పెరిగినాయా, లేదా నష్ట నివారణ విషయంలో ఇతర అంశాల్లో మెరుగ్గా ఉన్నాయా, ఇది ప్రామాణికం. కాబట్టి ఈ విషయంలో గత ప్రభుత్వం ఇంతమంది రైతులకు సపోర్ట్ ఇచ్చింది, మా ప్రభుత్వం ఉదాహరణకు విజయవాడ చుట్టూ కావచ్చు, రేపు జరిగే విషయాలు కావచ్చు, ఇన్ని లక్షల మందికి రైతులకు ఇంత రాత్రులు ఇచ్చాము కాబట్టి వాళ్ళకన్నా మేము బెటర్ లేదు వాళ్ళు ఉన్నప్పుడు అట్లా బేరీజ్ వేసుకోవాలి. ఆస్తుల నష్టానికి సంబంధించి గత ప్రభుత్వం అంచనా ప్రకారం 5,000 కోట్లు అంచనా వేసింది, ఆచరణలో 500 కోట్లు ఇచ్చింది. మేము 5,000 కోట్లు అంచనా వేసాం, 10,000 కోట్లు 1,000 కోట్లు ఇచ్చినాము. ఇట్లా లెక్కలు చెప్పండి. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే పోయి విజిట్ చేయడం ఈ పర్ఫార్మెన్స్ కానీ ఈ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ అల్టిమేట్ గా మీరు ఆఫీసులో కూర్చుంటారా ఇంట్లో కూర్చుంటారా తెలియదు, కానీ అడ్మినిస్ట్రేషన్ యొక్క సేవలు, ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది మౌలిక. ఎక్కువ ఏ స్టైల్ బాగుంటే ఆ స్టైల్ పాటిద్దాం, ఇది మౌలికమైన ప్రశ్న. అయితే జగన్ గారు ఈ కారణంలో బెంగళూరులో ఉన్న నిజానికి ప్రతిపక్ష నాయకుడు ఆ స్థాయి, చంద్రబాబు గారి స్థాయి కలిగినటువంటి వ్యక్తి కదా జగన్ గారు కూడా. ఆయన పోయి ఏం చేయాలి, చంద్రబాబు గారు పోతే కనీసం దబాయించి అధికారులను పనిచేయిస్తాడు. కానీ వరదలు వస్తున్న సందర్భంలో నిజానికి వీళ్ళంత వరకు అధికారులు ఉంటేనే మంచిది. సరే ముఖ్యమంత్రి గారు పోతే బాగుంటుంది, మరింత స్పీడ్ అవుతుందని భావించాడు, వెళ్ళాడు, ఓకే వెళ్ళండి గోడ్. బట్ జగన్ గారు కూడా ఆ టైంలో వెళ్ళడం అనవసరం అంటారు. ఆయన ఆదేశాలు ఇచ్చేది ఏమి లేదు, లోపాలు చెప్పాలి, సహాయం చేద్దామా, జగన్ గారు పోయి సహాయం చేసేదానికన్నా కార్యకర్తలు చేయడం మంచిది. ఎందుకంటే సహాయంలో జగన్ గారు ఏం చేస్తారు, ఆయన చుట్టూ అందరూ తిరుక్కుంటారు. కానీ జగన్ గారు వెళ్ళాల్సింది నిజానికి అయిపోయిన తర్వాతనే వెళ్ళాలి. ఆయన చేయాల్సిన సపోర్ట్ చేయాలి, ఆయన ఫైనాన్స్ చేయాలి, పార్టీ కార్యకర్తలతో మోటివేట్ చేయాలి. నిజానికి ఆయన 4వ తేదీ యాక్టివిటీని మార్చుకున్నాడు. ఏదో మెడికల్లో 5-6 జిల్లాలో వరద ఎఫెక్ట్ ఉంది, దాన్ని మినహాయించింది రాష్ట్రంతో చేస్తుండొచ్చు. ఆయన చేయలే. కోటి సంతకాల ప్రోగ్రాం కావచ్చు, ధర్నా కూడా 2 సార్లు వాయిదా తీసుకుని 11వ తేదీకి పిలిపించినారు. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బాధ్యతలు లేకుండా ఉన్నాడని నేను చెప్పలేం. కానీ బెంగళూరులో ఉన్నాడా, విజయవాడలో ఉన్న విజిటింగ్ ప్రొఫెసరా, సిన్సియర్ ప్రొఫెసరా అనేది కాదు. ఆయన పాత్ర ఏంది, చేశాడా లేదా? ఆయన పాత్ర వరదలు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తలను మోటివేట్ చేయడం, వరదలు అయిపోయిన తర్వాత గుర్తించని, ఎలుగులోకి రాని ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, ఆ పని చేస్తున్నాడు. కాబట్టి మీ పని మీరు చేశారు, ఆయన పని ఆయన చేశారు. ముఖ్యమంత్రిగా ఉండే వాళ్ళు ముఖ్యమంత్రి రాయి పని చేయాలని ప్రతిపక్షాన్ని ఎందుకు కోరుకుంటారని నాకు అర్థం కావట్లేదు. రైట్. మరొకటి, జగన్ జన్జీకి ఒక పిలుపునివ్వడం, సోషల్ మీడియాని బాగా వెపన్ గా వాడుకోండి అని చెప్పడం, ఎస్పెషల్లీ ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి దాన్ని ఇన్ని రోజులు రాకపోవడం అన్నటువంటి దాని మీద ఉద్యమాలకు పిలుపునివ్వడం ఎలా చూస్తారు? ఖచ్చితంగా జగన్ గారు ఏం చేసినారు, చంద్రబాబు గారు ఏం చేసినారు జనం చూడరు, కానీ అల్టిమేట్ గా నాకు వచ్చిందా లేదో చూస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు బాగా పెరిగినాయి. వైసీపీ అధికారంలో ఉన్న ఫీజు పెండింగ్ లో ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఉన్న పెండింగ్ లో ఉన్నాయి. ఖచ్చితంగా విద్యార్థుల మీద ప్రభావం పడుతుంది. పైపెచ్చి డిసెంబర్ వచ్చిందంటే ఆల్ టికెట్లు ఇచ్చే సమయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆయన మాట్లాడింది విద్యార్థి సంఘం, యువజన సంఘం సమావేశంలో, కాబట్టి రెండు కోణాలు చెప్పాడు. ఒకటి విద్యార్థులు ప్రధానమైన ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగితే ఉచితంగా వచ్చే మెడికల్ అంటే వెసులుబాటు తగ్గిపోతుందని విద్యార్థుల్లోకి వెళ్తున్నారు. ఫీజుస్ అనేది వాళ్ళు జీవన మరణ సమస్యకు వెళ్తున్నారు. ఖచ్చితంగా దాన్ని ఫోకస్ చేసే అవకాశం, ప్రభుత్వం కూడా ఫైనాన్స్ బడ్డను కదా, హామీ ఇస్తే కుదరదు, డబ్బులు ఇవ్వాలి, కాబట్టి అది ఇబ్బందికరం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒత్తిడి దేవుడు. రెండోది, ఖచ్చితంగా విద్యార్థులు యువజనులు అనేది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. కాబట్టి సోషల్ మీడియా అనేది వెపన్. ఈ రోజు ధర్నాలు రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఏమి ఉన్నారు, అంతా సోషల్ మీడియాలో పెట్టి వెళ్ళిపోతున్నారు. అందువల్ల దాన్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం. జగన్కి రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, జగన్ ఎక్కువ ఫాలో అయ్యేది యూత్ ఐకానిక్ గా ఆయన ఉంటాడు కాబట్టి, పర్సనాలిటీస్ ఆయనకి ఇమేజ్ ఉంది కాబట్టి, వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియా దానికి ఒక కన్స్ట్రక్టివ్ గా పాలిటిక్స్ గా జరిపితే అది ఒక వెపన్ గా మారిపోతుంది. ఆ ప్రయత్నం జగన్ గారు గతంలో సోషల్ మీడియా వైసీపీలో ఎవరు కాల్ చేశారు, ఓడిపోయిన తర్వాత కొన్ని ఏరియాస్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ యాక్టివేట్ చేసే ప్రయత్నం. ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక బాధ్యతగా నడిపితే ప్రతిపక్ష పాత్రకి పెద్ద అసెట్ అవుతుంది, అద్భుతాలు జరుగుతాయి. అది ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, ప్రతిపక్షానికి లాభం అవుతుంది. ఈ రెండు కోణాల్లో ఆయన యాక్టివేట్ చేసినట్టుగా అనిపిస్తున్నారు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, తెలుగుదేశం అడ్మినిస్ట్రీరియల్ గా ఇప్పుడు లైక్ వాళ్ళ మంత్రివర్గము, వాళ్ళ యాక్టివిటీ, ప్రభుత్వము, అధికార యంత్రాంగము, ప్రచారము, ఇదంతా ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది. అదే సందర్భంలో జగన్ కాస్త బద్ధకస్తుడు, అప్పుడప్పుడు వస్తుంటాడు, రెండో పక్కన ఆయన పని ఏమి చెయ్యడు, కూర్చుంటుంటాడు. వాళ్ళ మనుషులందరూ డ్రగ్స్ మనుషులు, లేకపోతే మద్యం మనుషులు, కల్తీ మద్యం అమ్ముకుంటుంటారు, వాళ్ళంతా అరాచక శక్తులు అనేటటువంటి ప్రచారం కూడా ఇదే టీం సైలెంట్ గా చేసుకు వెళ్ళిపోతుంది. జగన్ వీటిని తట్టుకుని నిలబట్టడం, లేదా జగన్ ని పాజిటివ్ గా చూడటం సాధ్యమవుతుందా భవిష్యత్తులో? అంటే జగన్ కున్న సమాజం జగన్ కుంది, చంద్రబాబు గారికి ఉన్న సమాజం చంద్రబాబుకు ఉంది. వీళ్ళ ప్రచారం వాళ్ళు నమ్మరు, వాళ్ళ ప్రచారం వీళ్ళు నమ్మరు. అయితే మిడిల్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సహజంగా వాళ్ళు ప్రభుత్వాన్ని చూస్తారు. మంచి అట్లు కాదు, లాభం అల్టిమేట్ గా. సాయి గారు, ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు 50,000 60,000 గెలిచిన వాళ్ళు మీరు ఎప్పుడైనా ప్రయోగం చేయండి, వాళ్ళు సిద్ధపడితే ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్లి గన్ మ్యాన్ ఊరు లేకుండా, అడవాళ్ళు లేకుండా చూసి వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఒక 50 మంది కలవండి, దాంట్లో 30 మందికి ఆయన ఊరు కూడా తెలియదు. అంటే ప్రజలు ప్రభుత్వ పాలనే 90% చూస్తున్నారు. అందువల్లే అధినేతలు కింద నాయకత్వాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఒక రకంగా మార్పు చూస్తున్నాం కదా. ఒకప్పుడు స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యే మారిస్తే ఏమైపోతుందో, ఆ ఎమ్మెల్యే మారిస్తే ఏమైపోతుందో అన్న వాతావరణం నుంచి లెక్క లేకుండా మార్చేస్తున్నారు ఏ పార్టీ అయినా. ఎందుకు మారుస్తున్నారు? ఈరోజు ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి పడిపోయింది. డైరెక్ట్ గా జగన్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు జనం. కాబట్టి ఎవరి జనం వాళ్ళకు ఉన్నారు. అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని చూసి ఓట్లు వేసే వాళ్ళు ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ చూసి చేస్తారు. జగన్ గారు ఏం చేస్తున్నారు, బద్ధకంగా ఉన్నాడా చెడు. జగన్ గారు 14 జగన్ అదే, 19 జగన్ అదే, ఓదార్పు. ఆయన రాజకీయాలు 2009 నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే జగన్. ఆయన ఏం మారలా. నాకు తెలిసింది, నేను కూడా 2-3 సార్లు ఈ మధ్యకాలంలో కలిశాను. ఆయన ఏమీ మారినట్టు నాకు అనిపించాలి. కాబట్టి ఆయన సమాచారం తెచ్చుకుంటాడు, మారలేదు. కానీ జగన్ గారు అప్పుడు ఎట్టున్నాడు, దీంట్లో ఒకసారి గెలిచినాడు, ఒకసారి ఓడిపోయినాడు, ఒకసారి అద్భుతాలు చేసినాడు. అదే జగన్. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, జగన్ గారు మారాడా, జగన్ గారు ఏం మారాడు, బద్ధకస్తుడు, ఇవి ఏం పనిచేయవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలవడం అనేది జగన్ గారి చేతిలో లేదు, చంద్రబాబు గారి చేతిలో ఉంది. కానీ చంద్రబాబు గారు ఓడిపోవాల్సిన అవసరం లేదనే మెసేజ్ కానీ పార్టీ ప్రభుత్వం నుంచి ఇస్తే జగన్ గారు ఇబ్బంది పడతాడు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వతే జగన్ గారిని దృష్టిలో పెట్టుకొని కొంత ఓటింగ్ ఉంటుంది, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మెజారిటీ ఉంటుంది. కానీ జగన్ గారి గెలుపు ఓటం అనేది చంద్రబాబు గారి చేతిలో ఉంది, జగన్ గారి చేతిలో లేదు. జగన్ గారి చేతిలో లేని విషయాలు ఆయన ఏం చేస్తాడు? కానీ చంద్రబాబు గారి చేతిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం బాగుంటే వద్దనుకుంటే తప్ప జగన్ గారిని గెలుపుని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే జగన్ గారికి ఉన్న ఓట్లు ఇంకా 7-8% అటు ఇటు వచ్చే అయిపోతుంది. కాబట్టి అది రావడం రాకపోవడం అనేది చంద్రబాబు గారి చేతిలో ఉంది. కానీ ప్రభుత్వం పరిపాలన బాగా చేస్తే జగన్ చూడరు, ప్రభుత్వ పరిపాలన చేస్తే డైరెక్ట్గా జగన్నే చూస్తారు. జగన్ గారు ఏం చేస్తాడో మాత్రం చూడరు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ తాజాగా వరుసగా తన శాఖల సమీక్షలు, అటవీ శాఖకి సంబంధించినటువంటి సమీక్షలు, ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటాలు,
లేకపోతే గనక కుకీ ఏనుగులతో పాటుగా ఈ కూడా చేశామని చెప్పడాలు, ఇంకొక వైపున మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్తుని తీసుకెళ్లి వందల కొద్ది స్తంభాలు వేయించి మరి ఏర్పాట్లు చేయడాలు, అలాగే ఎర్రచందనం ఇష్యూస్ని ఫాలో అప్ చేయడాలు, ఇట్లాగా వరుసపెట్టి అంటే తన శాఖ పనితీరు నిరంతరం సమీక్షిస్తున్నారు, అది ఫోకస్ చేస్తున్నారు. అట్లాగే తుఫాను కూడా తను విడిగా సమీక్షించడాలు, ఇవన్నీ ఇది ఎలాంటి సంకేతం? అంటే ఆయన చేస్తున్న ప్రయత్నం అప్రిషియేటబుల్. అయితే ఆయనకు ఒక అనుభవం వచ్చి ఉండొచ్చు. మిత్రపక్షాలంతా మనం చాలా జాగ్రత్తగా లేకపోతే ప్రతిపక్షం కన్నా మిత్రపక్షాలు ఎక్కువ బాధపడతాయి, బలైపోతాయి. ఎందుకంటే మిత్రపక్షాల పోటీతత్వం ఉండాలి, ఎవరి అస్తిత్వం వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ గారి హీరోయిజం ఎక్కడ? పోరాటం. అది అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేసిన తర్వాత ఇంకా పోరాట స్కీమ్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి ఉన్న నేచురల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫైటర్స్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఫైటర్ కుదరదు. ఎందుకు కుదరదు? ఆ పాత్ర అయిపోయింది. కానీ ఇంకా ఫైటర్ హీరోయిజం అనేది కుదరదు, ఇంకా పరిపాలనిజం రావాలి. కానీ ఆయన ఎందుకు కారణమైన మొదటి సంవత్సరం కొంచెం ఆ విషయంలో నిర్లక్ష్యం వహించారు. వస్తే దాన్ని రెక్టిఫై చేసి అంటే లోపల ఏం చేశారు తెలియదు, పబ్లిక్ ఏం కనపడుతుంది ఇంపార్టెంట్ కదా. లాస్ట్ వరదలు ఆయన రాలా, చాలా విమర్శలకు గురైనాయి. కాబట్టి మనం యాక్టివ్గా ఉండడం అనేది, ఏమి చేస్తాం అనేది, లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి రాజకీయాల్లో. కాబట్టి ఆ యాక్టివ్నెస్ అనేది గెలిచిన తర్వాత లేదు, అది గమనించినట్టున్నారు. కానీ ఆయన యాక్టివ్ ఉండాలి. రెండోది మిత్రపక్షాలు మరింత యాక్టివ్ ఉండాలి. చేసేది ఎంతన్నా కావచ్చు, నేను యాక్టివ్గా ఉన్నాను, జరుగుతున్న పరిణామాల్లో యాక్టివ్ ఉన్నాను అనేదాన్ని ఆయన గుర్తించినట్టున్నాడు. అది ఆయనకి మంచిదే, ఆయన కొంత యాక్టివ్ అయితే శాఖలు కూడా మంచిదే. కాబట్టి ఆ యాప్లో ఉంటాయి. దీంట్లో ఈ క్రమంలో కొంత పోటీతత్వం వచ్చే క్రమంలో విభేదాలు వస్తాయి. ఆయన యాక్టివ్ కావడం, వీళ్ళు యాక్టివ్ కావడంతో పోటీతత్వం వచ్చి మిత్రపక్షాల మధ్య విభేదాలు దారి తీస్తారంటే దారి తీయచ్చు. కానీ ఇది వాళ్ళు వస్తూ ఉంటే ఎంతకాలం పరిస్థితులతో పడి విడిపోతారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి మరొక కోణం ప్రస్తుతం పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు.